ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనుండగా ఆయన భద్రతా సిబ్బంది చూసిన మేరకే రోడ్ షో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అనేది నిర్ధారిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలాబాల శ్రీ వీరాంజనేయులు తెలిపారు. శుక్రవారం పీఎం పర్యటన ఏర్పాట్ల సమీక్ష అనంతరం మాట్లాడారు. మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలోని ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రధానంగా అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లుగా ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు అదేవిధంగా ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం మనకి సహాయ సహకారాలు పూర్తిగా వస్తున్నాయి. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పోలవరం అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కేంద్ర సహకారం అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంది. వీటిలో 6 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం, గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఈరోజు సమీక్ష చేసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులందరం కలిసి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అందరు మంత్రులు, 3 రాజకీయ పార్టీలు ఎన్డీఏ భాగస్వామైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూడా మేము మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో సహకరించాలని, మీడియా కూడా మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూడా ఉంటుందంటే అది ఎంత డిస్టెన్స్ అనేది ఇంకా పైనుంచి పిఎంఓ నుంచి మాకు క్లారిటీ రావాలి. సంపత్ వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచా లేకపోతే దత్ ఐలాండ్ అనేది మనకి ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక భద్రత కలిగినటువంటి ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇది ఎస్పీజీ వాళ్ళ యొక్క నిర్ణయం, వాళ్ళు అనుమతించిన ప్రాంతం నుంచి మనం ఉంటుందండి. వారు 5:40కి డయాస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. రోడ్ షో తర్వాత బహిరంగ సభ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే టెంటేటివ్ షెడ్యూల్ ఇది పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ జరగాల్సి ఉందండి. మనకి ఎన్టీపీసీ, హైడ్రో ఎనర్జీ, అదేవిధంగా మనకి ఫార్మా హబ్, తర్వాత రైల్వే జోను, తర్వాత ఇంకా మనకి ఐటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా కొన్ని కొంచెం ఫైనలైజ్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా ఉండొచ్చు. మనం ఈరోజు కొన్ని 3-4 చెప్తున్నాం, ఇంకా 1-2 ప్రాజెక్టులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గవర్నరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేవుడి మాకున్న సమాచారం వరకు ఫౌండేషన్ ఉందండి. అంటే మీకు రైల్వేది టెంటేటివ్ షెడ్యూల్ అయితే మనకు వస్తుంది. భారీగా మనకి పెట్టుబడులకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి 4-5 ప్రాజెక్టులు శంకుస్థాపనలు ఉంటాయండి.